మాస్టర్ బెడ్రూమ్ చాలా ప్రధానమైనది. మనిషికి భోజనము, నిద్ర ఈ 2 ప్రధానమైనవి. అంటే మనం తిన్నటువంటి ఆహారం అరగాలి. అలాగే సుఖమైన నిద్ర పోవాలి. అంచేత మన బెడ్రూమ్‌లో ఎప్పుడు కూడా మంచం జాతి కర్రతో మాత్రమే చేయించుకోవాలి. చాలామంది సిమెంట్ దిమ్మలని, వేరే వేరే ప్లేవుడ్ మంచాలని, మంచం పైకి అందంగా ఉండాలనుకుంటారు తప్ప లోపల దాని యొక్క జాతి కర్రని గుర్తించరు. అంటే కర్రకేంటంటే కర్రలో ఒక విధమైనటువంటి ధీశక్తి ఉంటుందట. ఆ శక్తి మనల్ని నిద్రలోకి తీసుకెళ్ళగలుగుతుంది. కొన్ని రకాల చెక్కలు కనుక ఉన్నట్లయితే మన నిద్ర రాకుండా యాంటీగా కూడా వర్క్ చేస్తాయి. అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండవు, నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అంచేత మనం పడుకునేటువంటి దుప్పటి, పరుపు, ఇంకా మూడవది మంచం. ఈ పరుపులో కూడా ప్లాస్టిక్ దూదులని అనేక రకాల దూదులేసి మనం ఎంతసేపు మెత్తగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటాం. కాదు, ఆ పరుపులో కూడా మంచి దూది వేసి, అలాగే మంచి కొత్తగా మంచి దాని మీద వేసేటువంటి ఆచ్ఛాదన కూడా, దుప్పటి కూడా ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా తీసి నిర్మలమైన మంచిది వేసుకుంటే చక్కని నిద్ర పడుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారు. అంచేత మన బెడ్రూమ్ యొక్క నిర్మాణం కూడా 2 వైపులా గాలి వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. గాలి వెలుతురు ఉండాలి. ఎంత ఏసీలున్నా, ఏసీ లేనప్పుడు లేకపోతే ఏసీ తీసేసి లోపల గాలి బయటికి, బయటి గాలి లోపలికి వచ్చేటువంటి విధంగా మనం ఏర్పరచుకోవాలి. కర్టెన్స్ తప్పనిసరిగా, టాయిలెట్స్ ఉంటాయి, అటాచ్డ్ టాయిలెట్స్, వాటి కర్టెన్స్ కంపల్సరీగా ఉండాలి. మన బీరువా ఉత్తర భాగంలో ఎక్కువగా పెట్టుకుంటూ ఉండాలి. మనం దక్షిణ దిక్కును తల పెట్టుకుని కాళ్ళు ఉత్తర దిక్కుగా పెట్టుకోవాలి. ధనం అనేది ఉత్తరాన్ని ఉండడం శ్రేయస్కరం, బరువు అన్నది నైరుతిలో ఉండడం శ్రేయస్కరం. అంచేత ఆ పరిస్థితిని బట్టి వాటిని మార్పులు అయితే చేసుకోండి. మీరు ఏదైనా బెడ్రూమ్లో ఎవరిని తీసుకురాకండి. బెడ్రూమ్లో ఎవరికి ఏ వస్తువో చూపించకండి. మంచి రహస్యంగా ఉండాలి. బెడ్రూమ్ అన్నది ఒక మరుగున ఉండవలసినటువంటి పరిస్థితి.